నిన్న కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదం గురించి మనందరికీ తెలిసిందే కదా. ఈ ప్రమాదానికి ముందు బైక్తో సహా బస్ కింద పడి చనిపోయిన బైకరు, అట్లాగే బస్సు డ్రైవరు, వీళ్ళిద్దరి మీద ఈ ప్రమాద కారణాలను నెట్టేసి తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే డ్రైవర్ ఒంటి చేత్తో డ్రైవింగ్ చేసిండని, ఆ బైకరు అడ్డదిడ్డంగా వచ్చి బస్సు కిందికి దూరిపోయిండని, ఇట్లా రకరకాల వీడియోల్ని కొందరు కావాలని పనిగట్టుకొని మరీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఏం లేదు, ఖచ్చితంగా జనం దృష్టి మళ్లించి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం మెడకి ఈ తతంగం అంతా చుట్టుకోకుండా కేవలం బస్సు డ్రైవరు, అట్లనే ఈ బైకరు ఎవరైతే బస్సు కింద పడి చనిపోయిండో బైకరు, వీళ్ళిద్దరిదే తప్పు అన్నట్టు నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. బస్సు డ్రైవరు అట్లాగే బస్సు కింద పడి చచ్చిపోయిన బైకరు, వీళ్ళిద్దరు కూడా ప్రమాద కారణాల్లో ఉన్నారు. కానీ పూర్తిగా అగ్ని ప్రమాదానికి మాత్రం వాళ్ళిద్దరు మాత్రమే కారణాలు కాదు. ట్రావెల్స్ యాజమాన్యం చేసిన తప్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కావేరీ ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసిపోయి సంవత్సరం అవుతుంది. పొల్యూషన్ సర్టిఫికేట్ గడువు ముగిసిపోయి కూడా సంవత్సరం దాటింది. ఇన్సూరెన్స్ పాలసీ టైం కంప్లీట్ అయిపోయి కూడా సంవత్సరం దాటింది. ట్యాక్స్ కట్టక ఏడాది అవుతుంది. దీన్ని డయ్యూడామంలో రిజిస్ట్రేషన్ చేయించి ఒడిశాలోని రాయగఢ్లో పర్మిషన్ తీసుకొని ఏపీ, కర్ణాటక, తెలంగాణలో అడ్డదిడ్డంగా తిప్పుతున్నారు. అంతేకాదు డిజైన్ లోపం గురించి నిన్ననే మనం చెప్పుకున్నాం. సీటర్ కోసం పర్మిషన్ తీసుకొని దాన్ని స్లీపర్గా మార్చేసిరని. ఇన్ని లోపాలు పెట్టుకొని డ్రైవర్కి అట్లాగే ఆ బస్ కింద పడి చచ్చిపోయిన బైకర్కి ఈ మొత్తం తప్పంట కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా 10 రోజుల క్రితం రాజస్థాన్లో కూడా సేమ్ ఇట్లాంటి స్లీపర్ బస్సు ప్రమాదమే జరిగిపోయి 20 మంది చచ్చిపోయారు. ఇదొక్కటే కాదు, గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో రకరకాల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోకుండా, వాటి నుంచి మనం మన బస్సుల తీరుతెన్నుల్ని సరి చేసుకోకుండా ఈ తప్పుల్ని డ్రైవర్కి ఆ బస్ కింద పడిపోయిన బైకర్కి అంటగట్టి తప్పించుకునే ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇంతకంటే దారుణమైన విషయాలు ఇంకోటి లేదు. అసలు సమస్య అంతా స్లీపర్ బస్సులలోనే ఉంది. సాధారణంగా ప్రతి స్లీపర్ బస్సులో ఒకవైపు 2 సీట్లు, ఒకవైపు 1 సీటు ఉంటుంది. ఒక్కొక్క స్లీపర్ సీటు పొడవు 6 ఫీట్లు, అడ్డం 2 ఫీట్ల 9 అంగుళాలు. అటు 2 సీట్లు, ఇటు 1 సీటు పోను, మధ్యలో 1 ఫీటున్నర నుంచి 2 ఫీట్లకు మించి సందు మిగలదు. గ్యాలరీ అంటారు దీన్నే. ఈ గ్యాలరీలో ఎవరైనా ఒక మనిషి అటు వెళ్తుంటే ఇంకో మనిషి ఇటు రావడానికే ప్లేస్ ఉండదు. అట్లాంటిది ప్రమాదం జరిగిన టైంలో జనాలంతా ఎట్లా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది? దీనివల్లనే ఈ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఎక్కువ మంది బస్సు ప్రమాదాల నుంచి బయటపడలేక చచ్చిపోతుర్రు అని చెప్పి చాలా నివేదికలు చెప్తున్నాయి. అంతేకాదు సాధారణంగా 300 నుంచి 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన జర్నీల కోసం ఈ స్లీపర్ బస్సుల్ని వాడుతుర్రు. అంటే ఆల్మోస్ట్ ఒక 7 గంటల నుంచి 15 గంటల మధ్యలో జర్నీలు సాగుతుంటాయి అన్నమాట ఈ బస్సులు. ఇవన్నీ కూడా సాయంత్రం 6 గంటల నుంచి మొదలు పెడితే తెల్లారి గట్ల 8-9 మధ్యలోనే ఈ మొత్తం ఇదంతా, అంటే ఎక్కువ ప్రయాణం అంతా రాత్రిపూటే ఉంటుంది. ఈ ప్రమాదాలకు కారణాలు కూడా ఈ రాత్రిపూట జర్నీలే. ఎందుకంటే ఒక బయోలాజికల్ సైకిల్లో మనిషి నిద్రపోయే టైం ఇది. అట్లాంటి టైంలో డ్రైవర్ని మనం పని చేయిస్తున్నాం. ఈ డ్రైవర్ల పనితీరు మీద 2018లో ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో దగ్గర 4000 మంది డ్రైవర్లని సర్వే చేసిర్రు. ఇందులో 25% మంది డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు మాకు నిద్ర వస్తుంది, ఒక్కొక్కసారి పూర్తిగా నిద్రలోకి జారిపోతున్నాం అని చెప్పి చాలా క్లియర్గా ఒప్పుకున్నారు కూడా. అంటే ఒక నిద్రపోతున్న వ్యక్తి బస్సుని డ్రైవ్ చేస్తుంటే ఆ బస్సులో వెనక ఒక 40-50 మంది ప్రశాంతంగా నిద్రపోతుంటారు. సో వీళ్ళ ప్రాణాలన్నీ అతని చేతిలో ఉంటాయి. కాపాడితే కాపాడిండు, చంపితే చంపిండు. ఇది పరిస్థితి. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లారుజామున 6 గంటల వరకు ఈ మధ్య టైంలో ఎక్కువ శాతం డ్రైవర్లు నిద్రపోవడానికి అవకాశాలు ఉన్నాయంట. సో ఇది డ్రైవర్ల తప్పు కాదు, ఈ డ్యూటీలు చేయిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలది, ఆ బస్సుల్ని చూస్ చేసుకుంటున్న ప్యాసింజర్లది, వాటికి పర్మిషన్లు ఇస్తున్న గవర్నమెంట్లది. ఇవన్నీ వదిలేసి డ్రైవర్లను తప్పుపడితే మనం చేయగలిగింది ఏం లేదు. వాడి పొట్టతిప్పుల కోసం వాడు డ్రైవింగ్ చేస్తుండు. వాస్తవానికి ఈ స్లీపర్ బస్సులు అనేది ప్రజా రవాణా కోసం ఉపయోగించేవి కావు. ఇవి వెస్ట్రన్ కల్చర్లో ఒక భాగం. విందులు వినోదాల కోసం 2 సిటీల మధ్యలో ప్రయాణించే బస్సుల్లో ఈ స్లీపర్ బెర్తులను ఏర్పాటు చేసేటోళ్ళు. క్రమేణా అది ప్రజా రవాణా కోసం ఉపయోగించడం స్టార్ట్ అయింది. అసలు చాలా దేశాలు ఈ ప్రమాదాలను చూసి ఈ స్లీపర్ బస్సుల్ని పూర్తిగా బ్యాన్ చేసేసినాయి. చైనాలో 2009 తర్వాత ఆల్మోస్ట్ 13 బస్సుల్లో ప్రమాదాలు జరిగి 250 మంది చచ్చిపోయారు. దీంతో 2012లో చైనా మొత్తం ఈ స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్లే క్యాన్సిల్ చేసి బ్యాన్ చేసింది. సరే, ఇవన్నిట్లుంటే మన కంఫర్ట్ కోసం ఈ స్లీపర్ క్లాసుల్ని మనం ఆదరిస్తున్నాం అనుకుందాం. కర్ణాటక ఆర్టీసీలో ఐరావత అనే ఒక వోల్వో స్లీపర్ క్లాస్ బస్సు ఉంది. ఈ బస్సులో సీట్ల బెర్తులు మొత్తం ఫైర్ రెసిస్టెన్స్ మెటీరియల్తో తయారు చేసి ఉన్నాయి. అంతేకాదు బస్సు లోపల మొత్తం స్మోక్ డిటెక్టర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే పొగ వెలువడిందో ఇమీడియట్గా డిటెక్టర్లు ఈ స్మోక్ని అబ్జర్వ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. దాంతో మంటలు ఎక్కడికక్కడ చల్లారిపోతాయి.
బస్సు బాడీ కూడా చాలా స్ట్రాంగ్ మెటల్ మెటీరియల్ తో తయారు చేసి ఉంటది. బరువు తగ్గితే మైలేజ్ వస్తుందని చెప్పి చాలా చీప్ రేట్ ప్లాస్టిక్ ని ఈ బస్సుల్లో వాడరు. ఈ స్లీపర్ క్లాస్ బస్సుల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, మనుషులు కాలిపోయి మాంసం ముద్దలు అయితేనే ఉన్నారు. అయినా కూడా ఇట్లాంటి టెక్నిక్స్ మనం కనీసం మన దగ్గర ఉన్న ట్రావెల్ బస్సుల్లో పాటించట్లేదు. ఒకవైపు కర్ణాటక ఆర్టీసీ ఇంత సక్సెస్ఫుల్గా ఒక స్లీపర్ క్లాస్ వోల్వో బస్సును తిప్పుతుంటే మరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎందుకు తిప్పలేకపోతున్నాయి? ఇంత టెక్నాలజీ వచ్చి కూడా ఒక చిన్న కారణంతో ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి అంటే ఇది ఖచ్చితంగా మన చేతకాంతనమే. డ్రైవర్ మీద, బస్ కింద పడి చచ్చిపోయిన తాగుబోతు మీద నెపని నెట్టేసి కొద్ది రోజుల వరకు ఇట్లా కాలం గడపొచ్చు. ఇప్పటికిప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం తప్పించుకోవచ్చు, కానీ భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇట్లాంటి ప్రమాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో జరగాల్సిన మార్పులేంది, వాటికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేందో వాటి మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది. ఇమీడియట్ గా ప్రతి బస్సుల్లో ఇట్లాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని ఖచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వం కఠిన చర్యలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.